ఈరోజు చాలా ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎస్పెషల్గా ఇది ఆల్రెడీ లీడర్స్కి పనికొస్తుంది, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి చాలా బాగా పనికొస్తుంది. లీడర్స్ మీరు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మీరు ఈ కాన్వర్జేషన్ సెండ్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే నేను చెప్పే మాటలు సెండ్ చేస్తే సరిపోతుంది. అంటే ఫస్ట్ సార్, ఈ బిజినెస్ని, ఈ ఐడియాని మేము జనాల్లోకి మేము ఎట్లా తీసుకెళ్ళాలి, మేము ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి మేము ఎలా మాట్లాడాలి అనే ఒక పెద్ద ప్రశ్న అండి. ఇది చాలా పెద్ద ప్రశ్న. సార్ మాకేం తెలియదు సార్, మేము ఎలా తీసుకెళ్ళాలని చెప్పంటుంటారు. ఇప్పుడు దీని గురించి మీరు 100కి 100% తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎస్పెషల్గా మీరు వినాల్సింది ఏంటంటే, మీరు ఫస్ట్ మీరు జాయిన్ అవ్వగానే మీరు ప్రోడక్ట్ కొని ఉంటారు, కొని వాడి ఉంటారు. ఆ ప్రోడక్ట్ రిజల్ట్ మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. మీకు మంచి సదాభిప్రాయం అనేది మీకు వచ్చి ఉంటుంది కదా. ఈ ఉద్దేశంతోనే కొంచెం ఆవేశపడిపోయి మన దగ్గరికి వెళ్ళి ఒక కంపెనీ ఉంది జాయిన్ అవుతామని మన ఫ్రెండ్ని అడుగుతాం. ఆ ఫ్రెండ్ ఏం చెప్తాడంటే, అబ్బో ఇలాంటివి చాలా చూసాలేరా అంటాడు. అక్కడే మనం డిసప్పాయింట్ అవుతాం. పాయింట్ నెంబర్ 1. రెండోది, అరే ఒక బిజినెస్ ప్లాన్ ఉంది, మంచి కంపెనీ ఉంది, ప్రోడక్ట్ సెల్లింగ్ కంపెనీ, జాయిన్ అవుతాం అంటాం. మళ్ళీ అరే బాబు ఇవన్నీ వద్దురానైనా, నేను చాలా కంపెనీలు చేసి వచ్చాను, ఇవన్నీ వర్కౌట్ కావు అంటాడు. అంతే. అక్కడ డిసప్పాయింట్ అయిపోయి చాలామంది ఆగిపోతారనమాట. ఆగిపోయి లక్షలు సంపాదించాల్సిన వాళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్లుగా మిగిలిపోతారు. కాబట్టి దీనికి నేను పర్సనల్గా ఇంప్లిమెంట్ చేసే ప్లాన్ ఏంటంటే, మనము చాలా జాగ్రత్తగా కంపెనీ పేరు చెప్పకుండా ఫస్ట్, తర్వాత మనము కంపెనీ బిజినెస్ ప్లాన్ ఏం చెప్పకుండా మన ఫ్రెండ్స్కి మనం ఏం చేస్తామంటే వాళ్ళ మేలు కోరి వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో వాళ్ళు ఉండాలని చెప్పని కొన్ని ప్రోడక్ట్స్ని సజెస్ట్ చేస్తాం. ఆ కొన్ని ప్రోడక్ట్స్ ఏంటంటే చాలా సింపుల్ అండి. మనకి ఒక 4-5 ప్రోడక్ట్స్ అనమాట. మీ అంటే ఇందులో 5 రకాల తులసిలు ఉన్నాయి. ఓకే, ఈ 5 రకాల తులసి ఇది మనకు మంచి లిక్విడ్ అండి. ఇది పొద్దున్నే మీరు ఒక పావు లీటర్ వాటర్ని హీట్ చేసుకొని, పెద్దోళ్ళు అయితే 4 చుక్కలు, చిన్నోళ్ళు అయితే ఒక 2 చుక్కలు తాగడం ద్వారా మనకి ఇన్ఫెక్షన్స్ రావు, అంతేకాకుండా మన బాడీ అంతా కూడా క్లీన్గా ఉంటుంది అని వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పి, అంతేకాకుండా సీజనల్ ఫీవర్స్ రావు, తర్వాత కోవిడ్ లాంటి పాండమిక్స్ వచ్చినా చక్కగా ఎదుర్కోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మీ బాడీ మొత్తాన్ని కూడా డీటాక్సిఫై చేసేస్తుంది. ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల చిన్నపిల్లల్లో కూడా చిన్న ఎలర్జీస్ కావచ్చు, దగ్గులు కానీ, జలుబులు, రంపులు ఏమన్నా కూడా తగ్గుతాయి. ఈవెన్ జ్వరం వచ్చినా సరే 1 or 2 daysలో తగ్గిపోతుంది. ఇది ప్లేట్లెట్స్ పడిపోయేంత అంత తీసుకెళ్ళదు. చాలా మంచి ప్రోడక్ట్ అండి, సరదాగా వాడి చూడండి. ప్రోడక్ట్ మీరు ఏమన్నా 300-400 అనుకుంటున్నారు కాదండి, ఎంఆర్పి 210 రూపాయలు ఉంటుంది. మీరు దీన్ని డీపీ ప్రైస్ 150కి ఇవ్వద్దని చెప్తాను. ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకునివ్వండి, లేదా మీరు 200కే అమ్మేయచ్చు. ఏ పేస్ట్ వాడుతున్నారని అడగాలి సరదాగా. ఏదో చెప్తారు, ప్రముఖమైన కంపెనీ పేరు చెప్తారు. వాళ్ళకి ఒక చిన్న ప్రశ్న అనమాట, పేస్ట్లన్నీ బాగానే ఉంటాయి, ఇన్ని డెంటల్ హాస్పిటల్స్ ఎందుకు వస్తాయండి అని చెప్పి, ఏ పేస్ట్ అయినా గుర్తుంచుకోండి, తియ్యగా ఉంది నొరగ వస్తుందని చెప్పండి, అది కెమికల్ కలిపిన పేస్ట్ అనమాట. అది వద్దండి. దాని బదులు ఆయుర్వేదం, మనకి దగ్గర ఆర్గానిక్ ఆయుర్వేదిక్ పేస్ట్ ఉంది, ఒకసారి వాడి చూడండి. ఇది చెప్పాలి. అందరికీ మంచిదండి, మీ పిల్లలకి మంచిది, మీకు మంచిదని చెప్పండి. చూడండి, ప్రపంచంలో ఏ తల్లిదండ్రి అయినా సరే వాళ్ళ పిల్లల ఆయురారోగ్యాలు బాగుండాలని, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని అనుకుంటారు. దాని గురించి చిన్న అమౌంట్కి కూడా ఖర్చుకి వెనకాడరు. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన. మనం ఇక్కడ టార్గెట్ చేస్తాం అనమాట. రెండోది, మనం ఈ పేస్ట్ గురించి చెప్పాము, శ్రీతులసి గురించి చెప్పాం. తర్వాత మూడోది మనం ఏం చెప్తామంటే, మీ ఇంట్లో గ్యాస్ ఉందా ప్రోడక్ట్లో మనము ఇంట్రడ్యూస్ చేస్తాం. తర్వాత 4వది ఏంటంటే, చూడండి ఏ ఆయిల్ వాడుతున్నారని అడగాలి. ఇలాగే కాన్వర్జేషన్ ఉండాలి, సరదాగా ఫ్రెండ్లీగా ఉండాలి కాన్వర్జేషన్. మేము ఏదో వాడుతున్న ప్రముఖ కంపెనీ అని చెప్తారు. ఎంత ఆయిల్ కాస్ట్? 140 రూపాయలు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే, అది మీరు వాడే సన్ఫ్లవర్ ఆయిల్ వచ్చేసి మీకు 140 రూపాయలు పడితే, 1 kg సన్ఫ్లవర్ గింజల్ని మనం గానుగు పట్టిస్తే కేవలం 300 గ్రాముల వరకు మాత్రమే ఆయిల్ వస్తుంది. మరి కేజీ నూనె అంతకి ఎలా ఇస్తాడంటే కెమికల్గా రిఫైన్ చేస్తారండి వాళ్ళు. ఇలా రిఫైన్ చేసే క్రమంలో బయో ఆయిల్, పామ్ ఆయిల్, రకరకాల కెమికల్స్ని కలిపేసి అలా ఇస్తారు. అవి ఎక్కువగా వాడటం వల్లే గత 20 సంవత్సరాల్లోనే మీరు గమనించినట్లయితే క్యాన్సర్లు, తర్వాత హృదయ సంబంధిత వ్యాధులు, హార్ట్ అటాక్స్ ఎక్కువైపోతున్నాయండి. కాబట్టి అది మానేద్దాం. మానేసి మా దగ్గర ఒక అద్భుతమైన ఆయిల్ ఉంది. ఏంటంటే ఫిజికల్గా రీఫైన్ చేసిన ఆయిల్. మనకి బియ్యపు, మనకి చూసిన వడ్ల గింజ, అంటే వడ్ల గింజని స్టార్టింగ్ భాగం నుంచి, అంటే తౌడు నుంచి తీసిందనమాట. చాలా బాగుంటుంది, అద్భుతమైన ఆయిల్ అని చెప్తాం. మన దగ్గర ఎంఆర్పి
వచ్చి 250 ఉంటుంది, మీరు 210 అయితే మనకు పడేది అనమాట. ఇవ్వండి. ఇచ్చేటప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ ఆయిల్ అనేది ఆవిరిగా ఎక్కువగా పోదు. ఎందుకంటే మీరు గమనించినట్లయితే మీరు బయట 4 స్పూన్లు వేసినా మా ఆయిల్ 2 స్పూన్లు వేసినా ఒకటే. ఎలాగంటారా? ఇప్పుడే చెప్తాను వినండి అని చెప్పి. మీరు ప్రతి వంటిల్లు కూడా చూసుకోండి. వంటిల్లు గోడ మొత్తం అంతా కూడా స్టవ్ పెట్టిన గోడ అంతా కూడా ఎలా అంటే జిడ్డుగా ఉంటుంది. ఎందుకని మనం ఆయిల్ 4 స్పూన్లు పోతే 2 స్పూన్లు ఆవిరి అయ్యిపోతూనే ఉంటుంది. కాబట్టి ఎంత వేస్ట్ అవుతుంది, వృధా అవుతుంది. మళ్ళీ ఆయిల్ కూడా మంచిది కాదు మన శరీరానికి. కానీ ఇది 2 స్పూన్లు వేస్తేనే కూరలో ఎక్కువ ఉదిగిపోతుంది, చాలా చిక్కగా ఉంటుంది ఆయిల్. ఇది ఒక్కసారి ట్రై చేయండి అనండి. ఇలా ఈ 4 ప్రోడక్ట్లు మనము ఇంట్రడ్యూస్ చేయాలి. దీంతోపాటు పూర్వత్రాలు, బిజినెస్ ప్లాన్లు, రాజేష్ గురించి కానీ లేదంటే మీ గురించి కానీ ఎవరి గురించి ఏం చెప్పకుండా బ్రదర్ అన్న వాడన్నా, తమ్ముడు వాడన్నా, అక్క వాడన్నా, చెల్లి వాడు, వదిన వాడు, అలా మీరు జస్ట్ చెప్పి మీరు తప్పనిసరిగా వాళ్ళ దగ్గర నుంచి డీపీ ప్రైస్ కానీ ఒక 10% ఎక్స్ట్రా కానీ మీరు డబ్బులు తెచ్చుకోండి. మీరు మళ్ళీ చెప్పిన ప్రోడక్ట్ని మీరు ఎవరికి ఫ్రీగా ఇవ్వద్దు. మీరు అంతగతి ఎంఆర్పీకి అమ్మినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. కానీ మీరు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరికినే ఇవ్వద్దు. డెమో ఒకటి వాడి నేను చెప్తానని చెప్పక్కర్లా. ఎందుకంటే ఇది డెమో చూసి చెప్తానంటే చిరంజీవి గారికి డ్యాన్స్ వచ్చా లేదా అని చెప్పంటే నా ముందేమను వస్తే నేను నమ్ముతా, అప్పుడు చిరంజీవి పెద్ద డాన్సర్ అని నేను ఒప్పుకుంటా అని చెప్పినట్టు ఉంటుంది. మన కంపెనీ వాళ్ళు సర్టిఫికేటే ఇవ్వక్కర్లేదండి. ఒక్కసారి తీసుకోమని చెప్పండి. 5-6 ప్రోడక్ట్ల గురించి చెప్తాం. అట్లీస్ట్ 2 తీసుకున్నా ఓకే. మీరు తీసుకున్న తర్వాత వాళ్ళని ఎలా వాడాలో కూడా గైడ్ చేయండి. చేసిన తర్వాత 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి ఫీడ్బ్యాక్ అడగండి. అడిగిన తర్వాత ప్రోడక్ట్స్ గురించి ఏం చెప్తారండి? అరే బాబు భలే ఉన్నారా ప్రోడక్ట్స్, సూపర్ ఉన్నారా ప్రోడక్ట్లు అంటారు కదా. ఇలా అన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే మళ్ళీ తీసుకురామంటావు అన్నయ్య, అక్క చెల్లి అన్న తమ్ముడు బావమరిది వీళ్ళంతా మళ్ళీ మళ్ళీ తీసుకొస్తుంటారు. ఈ క్రమంలో 1-2 సార్లు అయిన క్రమంలో వాళ్ళ ఇంట్లో బాధలు చెప్పడం, ఇంకేదో చెప్పడం అవి చేస్తుంటారు. ఇంకొంచెం యాడ్ చేస్తాం. ఇలా చెప్పినప్పుడు కొంచెం నాకులాగా కొంచెం ఆగలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్తారంటే అరే ఇవన్నీ నువ్వు చేస్తున్నావు, ఎందుకు చేస్తావు అని అడుగుతారు. దీని ద్వారా బోల్డ్ అంత డబ్బు వస్తుందని చెప్పాలి. అప్పుడు చెప్పండి కంపెనీ గురించి, అప్పుడు చెప్పండి బిజినెస్ ప్లాన్ గురించి. అప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఒక కస్టమర్ని నిదానంగా మీరు ఒక లీడర్గా మీరు తయారు చేస్తారన్నమాట. బిజినెస్ అసోసియేట్ చేసి తర్వాత లీడర్గా తయారు చేస్తారు. ఈ ప్రాసెస్ మొత్తం జూమ్ మీటింగ్స్కి అటెండ్ చేయించండి. తర్వాత గ్రూప్లో జరిగే యాక్టివిటీస్ చూస్తూ ఉంటారు. అంతా వాళ్ళకి అర్థమైపోద్ది. ఎంత సంపాదించుకోవచ్చు అంటే మినిమం 50 రూపాయల నుంచి 1,50,00,000 సంపాదించుకునే వాళ్ళు కూడా ఉన్నారని చెప్పండి. ఎవరి నుంచి ఏం అక్కర్లా. నీకెంత వస్తుంది అంటారు. నాకు మొన్నే స్టార్ట్ చేసింది నేను. ఇందులో రిటైల్ చేసుకుంటే నాకు బోర్డు అంత వస్తుంది. ఇప్పుడు టీ పొట్లో ఉంది చూసావా, ఎంఆర్పి వచ్చి 145, నాకు పడేది 110. నీకెంతకమ్మా? 140 రూపాయలకి అమ్మా. నాకు ఒక టీ పొట్లో అమ్మితేనే నేను సిగ్గుపడకుండా అమ్మితే నాకు 30 రూపాయలు వచ్చింది. ఆలోచించండి. ఏదైనా కావచ్చు, చిన్నగా పేర్చుకుంటూ వెళ్తేనే అది పెద్ద భవంత్ అవుతుంది. అది మాత్రం మీరు గుర్తుంచుకోండి అని చెప్పి కొంచెం అక్కడ మీరు మోటివేషన్ టచ్ ఇచ్చి ఆ పర్సన్ మీరు ఇక్కడ తీసుకొస్తే చాలండి. అలా ఎవరిని చేయమంటున్నాను? ప్రోడక్ట్ల ద్వారా మనము ఒక కస్టమర్ని బిజినెస్ అసోసియేట్గా చేసి లీడర్గా నేను రమ్మంటున్నా. ఇది ఒకటి. డైరెక్ట్గా కొంతమంది ఆల్రెడీ ఒక XYZ కంపెనీల నుంచి వస్తారు. వాళ్ళకి డైరెక్ట్గా బిజినెస్ ప్లాన్ చెప్పండి, మీరు ఇచ్చే సపోర్ట్ చెప్పండి, అతను జాయిన్ చేయించుకోండి, అది వేరే కథ. కానీ ఎవరికి తెలియని వాళ్ళ దగ్గరికి కంపెనీ బిజినెస్ ప్లాన్లు ఏమి చెప్పామనుకోండి వర్కౌట్ కాదు. మన తరపున, కంపెనీ తరపున, నీ తరపున, నా తరపున, అందరి తరపున ప్రోడక్టే మాట్లాడాలి. ప్రోడక్ట్ రిజల్ట్ ద్వారానే సాధ్యమవుతుంది. గొప్ప వాళ్ళందరూ కూడా పెద్ద పనులు, గొప్ప పనులు చేయరండి. చిన్న పనులను గొప్పగా చేస్తారు మిత్రమా. అది మాత్రం మీరు గుర్తుంచుకోండి, అమలు చేయండి. ధనవంతులకండి. ఓకేనా? థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ దగ్గర జాయిన్ అయ్యే కొత్త వ్యక్తులకి ఇవన్నీ కూడా మీరు పంపించండి. వాళ్ళని కూడా మోటివేట్ చేయండి. ఇంకొంచెం మీరు నాలెడ్జ్ ఇవ్వండి. దీనికి మీ పర్సనల్ టచ్ కూడా ఇచ్చి ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు కూడా లక్షాధికారులు కావాలి. అందరూ బాగుండాలి. అందులో మీరుండాలి. మీరు ఇంకొంచెం బాగుండాలి. ఇలా మీరు ఆలోచించండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. బై బై. గుడ్ ఎన్సీ.